ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 3,01,05 మంది పాల్గొన్నారని సరికొత్త రికార్డు సృష్టించారంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రశంసలు కురిపించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు పోస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో విశాఖ యోగాకు స్థానం దక్కడం ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణమన్నారు. ఈ రికార్డు ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి దక్కుతుందన్నారు. మీరందరూ చూపించిన అంకిత భావం అందరిలో స్ఫూర్తిని నింపిందన్నారు. ఒక మంచి పని కోసం అందరం కలిసి పనిచేస్తే ఇటువంటి ఫలితాలు సాధించవచ్చని నిరూపించామని అందరికీ అభినందనలు అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. యోగాలో ప్రపంచ రికార్డులను ఆంధ్రప్రదేశ్ బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించిందని బ్రాండ్ విశాఖ వేదికగా ఈ ఘనతను సాధించామని మంత్రి లోకేష్ అన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన తెలుగుదేశం నాయకులు శ్రేణులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వేడుకను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వ అధికారులు ఈ అద్భుతమైన ఘనతను సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలంటూ మంత్రి లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో తలెత్తే అనర్థాలు, నేరాలు, ఆరోగ్య సమస్యలు, కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాటికి దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని మోహన్ స్పిన్టెక్స్ పరిశ్రమలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ చేతి వృత్తుల వారు కార్మికులను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాల ముఠా తమ కార్యకలాపాలను విస్తరింపజేస్తోందన్నారు. వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో తలెత్తే అనర్థాలు, నేరాలు, ఆరోగ్య సమస్యలు, కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వచ్చిన వారిలో చాలా మంది గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, ఇది ఎంతమాత్రం సరికాదన్నారు. ఎక్కడైనా వినియోగం, అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. మనకెందుకులే అని వదిలేస్తే ప్రతి చోటుకు విస్తరిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల బృందాలు వివిధ ప్రాంతాల్లోని మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే వివిధ వృత్తులు చేసుకోవడం కోసం ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్స్ సెషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా గణాంకాల ప్రకారం 34 లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు మన రాష్ట్రం వచ్చి వివిధ రకాల ప్రాంతాల్లో పనిచేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, ఇంకా ఇతరత్ర నార్త్ ఇండియా సంబంధించిన ఇతరత్ర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రాలకు వచ్చి వివిధ రంగాలలో పనిచేస్తున్నారు. స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఆక్వా కావచ్చు, భవన కార్మికుల కింద కూడా చాలామంది పనిచేస్తున్నారు. అగ్రికల్చర్ వ్యవసాయం కూడా చాలామంది పనిచేస్తున్నారు. ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గంజాయి వల్ల వచ్చే అనర్థాలు, గంజాయి డ్రగ్స్ వల్ల ఎన్డీపీఎస్ చట్టం గురించి, ఎన్డీపీఎస్ చట్టంలోని వాళ్ళు అరెస్ట్ అయితే బెయిల్ దొరకదని, 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని, అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు దొరకమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నీటి సమస్య పరిష్కార మార్గంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి చర్చించుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడానికి ముందు హంద్రీనివా, వంశధార వంటి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చలకు బేషజాలు లేవంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శనివారం ఒక ప్రకటనలో ఆహ్వానించారు. వెనుకబడిన ప్రాంతాలకు నీరందించేలా 2 ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు. కొందరు ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదం ఒకటి వచ్చింది. అది బనకచర్లలో 80,000 కోట్ల రూపాయలతోటి బనకచర్ల ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టాలని చంద్రబాబు ప్రకటించినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఒకవైపున రెచ్చగొట్టే పనులు చేసింది. వాస్తవానికి సిపిఐగా మేము చెప్పింది ఏంటంటే అనేక వెనకబడిన ప్రాంతాలు హంద్రీనివా, కాళేనగరి, వంశధార వంటి ఉన్నాయి. వాటిని కట్టకుండా ఈ దీనిలోకి వెళ్తే కాలయాపడుతుంది అని చెప్పే మాట వాస్తవం. అయితే చంద్రబాబు ఒక వివరణ ఇచ్చారంటే సముద్రంకు పోయే నీళ్ళు ఇవి, అది తెలంగాణ వాడుకోవచ్చు, ఆంధ్ర వాడుకోవచ్చు, ఇద్దరు వాడుకుంటే సముద్రంకి పోతాయి కదా అనేది ఆయన. ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటంటే మేము చర్చించి పరిష్కారం చేసుకుంటాం, కేంద్రంతో మాట్లాడతాం, అభ్యంతరమైన పద్ధతుల్లో ప్రాజెక్టులు కట్టుకోవడం మంచిది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు.
ఇది శుభపరిణామం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల వైఖరితోటి ఏడైనా వెనకబడిన ప్రాంతాలకు నీళ్లు కావాలి, సముద్రం పోయే నీళ్లు ఈడ ఆపుకుని ఎత్తుపరచుకోవడం మంచిది. దానికి అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకుంటే బాగుంటుంది మా సలహా. డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులు అని, ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. సూర్యారావుపేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎం సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ సూర్యారావుపేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్స్ హాస్పిటల్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ, ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని మాట్లాడుతూ డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులు అని, ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడకు మరిన్ని హాస్పిటల్స్ రావాలని, ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు విజయవాడను మెడికల్ హబ్గా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరిగిందని, ముఖ్యంగా వైద్య వృత్తిలో మోడల్ టెక్నాలజీ పెరిగిందన్నారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పెద్దలు సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళీ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్ గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు. ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్ కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తా ఉంటారు, అమరావతిని మెడికల్ హబ్ గా చేయాలని వారి కోరిక. మన ప్రాంతంలో ఉన్న యువకులు మన చోటే వైద్య ప్రారంభించడం, అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనాయి. వాళ్ళు మనం చూస్తే వాళ్ళ మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తాయి. వాళ్ళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించడం, ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం, అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇక్కడ నుంచి యువత చాలా మంది విదేశాలకు గానీ, బెంగళూరు గానీ, హైదరాబాద్ గానీ వెళ్ళిపోయి హాస్పిటల్ గానీ ఇటువంటి ఎన్నో స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం, ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి విద్యను అభ్యసించే యువకులు అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇక్కడ మరిన్ని సంస్థలు వచ్చే విధంగా కృషి చేస్తాం. ప్రభుత్వం తరపున మా సహకారం మాత్రం తప్పకుండా ఎటువంటి ఉన్నా కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ మురళి గారికి, అందరి డాక్టర్స్ కి బెస్ట్ ఆఫ్ లక్, యువ డాక్టర్లు అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ మురళీకృష్ణ ఆయన తండ్రి పేరిట హాస్పిటల్ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ట్రీట్మెంట్తో పాటు రోగులను ఆప్యాయంగా పలకరించాలని, డాక్టర్ మురళీకృష్ణ కుటుంబం ఆ తరహా సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారని, ఒకరు వైద్యులు అయితే మరొకరు వైద్యుడు అని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ ద్వారా మంచి సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారు, దేవుడికి డాక్టర్. దేవుడు ప్రాణం ఇస్తే ప్రాణం సుఖంగా ఉండే చూసే డాక్టర్ గారు. అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా, వచ్చిన పేషెంట్స్ తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సోమరాజు నాకు గత 63 ఏళ్ల నుంచి మేము కలిసి చదువుకున్నాం. నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి. ఇవాళకి రోజుకి 4-5 గంటలు చదువుకుంటాను. నెవర్ నాకు ఒక డిగ్రీ వచ్చింది, నేను ఫుల్ఫిల్ అయిపోయాను, ఇంక నేనేం నేర్చుకోకలేదు. వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతానే ఉండాలి. అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు మోడర్న్ కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి. కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అవి కొంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు. తప్పకుండా అందరూ ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమంలో చేయాలి. మురళి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలో డాక్టర్ ఎన్ సుబ్బారావు హాస్పిటల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకొచ్చారు. అలాంటి హాస్పిటల్కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా వారి 3వ జనరేషన్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సర్వీస్ తరహాలో
ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. వైద్యులు లివింగ్ గాడ్స్ అని, దేవుడు ప్రాణమిస్తే వైద్యులు ప్రాణం పోస్తారని వెల్లడించారు. ఈ హాస్పిటల్ మంచి వైద్య సేవలు అందించి విజయవాడలో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ లేదా ఒక ల్యాండ్ మార్క్ ఉండేది విజయవాడలో. ఏదైనా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఎత్తుకునేవాడు. అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వవైపుని తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు, ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య అనే పేరు మీద ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా డాక్టర్లు చెప్పినట్లుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్. ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత అంటే లివింగ్ గాడ్స్ అంటారు డాక్టర్లు అందరినీ కూడా. అలా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలని, మరి విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు, విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి. అందువలన దీనికి పిల్లలకి ఆశీస్సులు తెలియజేసి మరి డాక్టర్ మురళి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హార్ట్ డాక్టర్గా అనేక సందర్భాల్లో వారి యొక్క సూచనలు, సలహాలు, అనేక మంది పేషెంట్స్ని రిఫర్ చేసినప్పుడు వారు ఇచ్చిన సలహాలు, వారు మంచి డాక్టర్గా గుర్తింపు ఉంది. అదేవిధంగా అదే విధానంలో ఈ హాస్పిటల్ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సోమరాజు గారు లాంటి గ్రేట్ డాక్టర్ చేతుల మీద ఇది ఓపెన్ అవటం ఇది అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా అందరికీ ఆశీస్సులు తెలియజేస్తాం. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, నేడు అతిథుల సమక్షంలో హాస్పిటల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లలు వరుణ్, పవన్, మనోజ్, వర్షిణి ప్రజలకు ఉపయోగపడాలని ఓపీడీ సేవలు ప్రవేశపెట్టామని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య సేవలు ప్రారంభించామన్నారు. మెడికల్ నాలెడ్జ్కి అంతులేదని, నిత్య విద్యార్థులా నేర్చుకుంటూనే ఉండాలని పేర్కొన్నారు. ఈ రోజు ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కార్డియాక్ కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా, ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చేసిన మా గౌరవనీయ గురువులు డాక్టర్ సోమరాజు గారికి, అట్లాగే మా ఎంపీ కేసినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, అట్లాగే మా అన్న శ్రీను గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ, అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. వరుణ్, పవన్, మనోజ్ అండ్ వర్షిణి వీళ్ళు నలుగురు ఈ ప్రెమిసెస్ లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో, అంటే నాకు నేర్పించిన మెయిన్ కమర్షియల్ గా ఎప్పుడు ఉండకూడదని, ఎప్పుడు చదువుకోవాలని, మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతు లేదు, అంటే ఎప్పుడు విద్యార్థి వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. సో ఎవర్ లెర్నింగ్ థింగ్. మీ అందరి శుభాకాంక్షలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అనంతరం డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ, డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు వైద్య వృత్తిలో ఉండడం గర్వకారణమని అన్నారు. వైద్యంలో అనేక మార్పులు వచ్చాయని, చాలా ట్రీట్మెంట్లు డే కేర్ క్లినిక్ తరహాలో మారాయని, ఇది శుభపరిణామం అన్నారు. అనారోగ్యం వచ్చాక ఆసుపత్రిలో చేరడం కాదని, ఆ అనారోగ్యం దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆసుపత్రిని దినదినాభివృద్ధి చెందించి మంచి వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. డాక్టర్ మురళి వారి కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్లు, అలా ఉండటం చాలా రేరు. వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ స్టార్ట్ చేశారంటే, పూర్వం రోజుల్లో అందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ పెట్టారు అంటే ఏదో ఓపీలే అనుకుంటారు. కానీ మెడిసిన్ లో ఎంత మార్పులు వచ్చినాయంటే, ఈ రోజుల్లో ఇన్ పేషెంట్ రిక్వైర్మెంట్, హాస్పిటల్లో బెడ్స్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది. ఒక పెద్ద హాస్పిటల్ కూడా 200 బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. చాలా ట్రీట్మెంట్లు, డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ డే కేర్ క్లినిక్స్ అని అవుట్ పేషెంట్ బేసిస్ లో చేయొచ్చు. అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం. ఇదే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని, ఏంటంటే డే కేర్ క్లినిక్ గా. అప్పుడు చాలా మందికి హెల్ప్ ఉంటుంది. వచ్చిన పేషెంట్ తో మాట్లాడటం, పరీక్ష చేయటం, అవసరమైన టెస్టులే చేయటం, ఏ సోషల్ సెక్టర్ నుంచి వచ్చినా గానీ ఎవరిని రిఫ్యూజ్ చేయకుండా ఉండటం, ఏ పేషెంట్ ఎంత పే చేయగలుగుతారో అంతే పే చేసేట్టుగా చేయటం, అవన్నీ చేసుకుంటూ పేషెంటే కాదు, కొంతమంది పేషెంట్లు వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సన్నో, డాటరో, గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు. పేషెంట్ కంటే వాళ్ళు ఎక్కువ బరువు ఉంటారు. సో అందుకని గట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ ట్రీటింగ్ ది హోల్ ఫ్యామిలీ. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. తర్వాత ఇక్కడ మీ అందరూ ఉన్నారు కదా, మీ ఫ్యామిలీస్ లో ఎంతమందికి షుగర్ ఉంది చేతులు ఎత్తండి. చాలా మంది ఉంటారు, చేతులు ఎత్తారు, సగం ఎత్తున్నారు కొంతమంది. సో ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఆల్రెడీ షుగర్ ఉన్నట్టుగా భోజనం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, బరువు పెరగకూడదు. ఇది నేర్చుకోవాల్సిన విషయం. అది ఈ క్లినిక్ లో చేయగలుగుతారు వీళ్ళు. ఆ విష్ యూ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ దే హావ్ గ్రేట్ ఆపర్చునిటీ. కన్వర్ట్ దిస్ ఇంటూ డే కేర్ క్లినిక్, నాట్ జస్ట్ సింపుల్ అవుట్ పేషెంట్. కంగ్రాచులేషన్.
అనంతరం యూరాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మనోజ్ తుమ్మల మాట్లాడుతూ తాను టాటా మెమోరియల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 2 సంవత్సరాల పాటు యూరో అంకాలజీ రోబోటిక్ ఫెలోషిప్ చేశానని తెలియజేశారు. పుట్టిన ఊరుకు వైద్యం సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని ప్రారంభించామని అన్నారు. కోత లేకుండా సర్జరీ చేయడం ప్రత్యేకత అని చెప్పారు. తమ ఆసుపత్రిలో ఉండే జబ్బులతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు, గర్భకోశ వ్యాధులతో పాటు యూరాలజీ వైద్య సేవలు అందిస్తారని అన్నారు. ఆధునిక లాప్రోస్కోపిక్ గైనకాలజీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. నేను టాటా మెమోరియల్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 2 years యూరో ఆంకాలజీ ఫెలోషిప్ అండ్ రోబోటిక్ ఫెలోషిప్ చేసి లాస్ట్ 4 yearsగా చెన్నై యూరాలజీ అండ్ రోబోటిక్ ఇన్స్టిట్యూట్ అని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ యూరాలజీ అండ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అని చేసే ఇన్స్టిట్యూట్. అక్కడ 3 years కన్సల్టెంట్గా చేసి మా పుట్టినూరు విజయవాడ అండి, మాది సొంతూరు కంకిపాడు. సో ఇక్కడికి నేను మా వైఫ్ ఇక్కడ రావడం జరిగింది. సో ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ ఆరోగ్యాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది యూరాలజీ అండ్ గైనకాలజీ సర్వీసెస్ అన్నీ ఈ సెంటర్లో తీసుకొచ్చింది. యూరాలజీలో ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు, వయసు రీత్యా వచ్చే ప్రాస్టేట్ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్స్, అవే కాకుండా కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్, ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఇవన్నీ ఓపెన్ అండ్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ పద్ధతిలో, కోతలేని పద్ధతిలో ఆపరేషన్ చేసే ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉందండి. అదే కాకుండా గైనకాలజీలో మా వైఫ్ ఫెలోషిప్ చేశారు లాప్రోస్కోపీ గైనకాలజీలో. సో తను లాస్ట్ 10 yearsగా చెన్నైలో అన్ని హాస్పిటల్స్లోనూ చేసి ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందండి. సో తను హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, లాప్రోస్కోపీ అండ్ యూరో గైనకాలజీ సర్వీసెస్ అన్ని తను ఇస్తుందండి. సో మీ అందరి కోసం అందరికీ మంచి చేయాలి అనే సదుద్దేశంతో, సేవ చేయాలనే సదుద్దేశంతో మా నాన్నగారి ఆశీస్సులతో ఇక్కడ రావడం జరిగిందండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ లాంటి నేత మరొకరు లేరని, జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన మహనీయుడు దేవినేని నెహ్రూ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. నెహ్రూ ఆశయ సాధనకు ఆయన తనయుడు దేవినేని అవినాష్ కృషి చేస్తున్నారని తెలిపారు. నెహ్రూ బాటలోనే అవినాష్ కూడా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని, అవినాష్ నేతృత్వంలో వైసీపీ మరింత బలంగా మారుతుందని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ 71వ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెహ్రూ ప్రజలకు సేవలు అందించారని ప్రశంసించారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ని నెహ్రూ ఎంత ప్రేమించారని, నెహ్రూకి రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారన్నారు. నగరంలో వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగిందన్నారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటూ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చేలాగా కృషి చేస్తానని, నెహ్రూ ఆశయ సాధనకు కష్టపడి పనిచేస్తామన్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కానివ్వండి, అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజానికం కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడిగా నెహ్రూ గారు ఈ యొక్క నగరంలో, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవడం గారు జరిగింది. విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 5 సార్లు ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం ఈ యొక్క జిల్లా ప్రజల వల్ల, విజయవాడ నగర ప్రజల వల్ల, ఆ దేవుడి దయ వల్ల 5 సార్లు ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడిగా ఈరోజు దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఇద్దరు నాయకుల్ని ఎంతో ఇష్టంగా, ప్రాణంగా ప్రేమించేది ఇద్దరు నాయకుల్ని. ఒకళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మరొకళ్ళు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ మహానుభావుడు బాటలో మా సోదరుడు దేవినేని అవినాష్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఎప్పుడు కూడా నిత్యం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, నిత్యం పోరాటం చేస్తూ కేసులను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టడుగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఏదైతే దేవినేని నెహ్రూ గారు ఆ రోజు ప్రజలకు ఏ విధంగా సేవ చేశారో ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అవినాష్ పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.
మనస్తత్వాలు వేరుగా ఉన్న అవినాష్ గారి దగ్గరకు వచ్చే వరకు అందరూ కలిసే ఉంటా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో దిగ్విజయంగా విజయవాడలో నెహ్రూ గారి ఆశీస్సులతో దేవినేని అవినాష్ గారి యొక్క పట్టుదలతో ముందుకెళ్తుందని కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా మేము చాలా అదృష్టవంతులు. అసలు నేను పిలవకపోయినా వచ్చేయాలనుకున్నా, ఎందుకంటే నెహ్రూ గారు అంటే అంత ప్రేమ. దాంతోపాటు అవినాష్ గారితో మేము ఈ 15 సంవత్సరాలు తిరుగుతున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే అది తప్పు చేసిన వాళ్ళు అవుతాం అనుకున్నాం. తప్పకుండా మరి నెహ్రూ గారి యొక్క జన్మదినంలో పాల్గొనటం, మీ అందరితో కలిసి రాబోయే రోజుల్లో అవినాష్ గారు ఇక్కడ శాసనసభ్యుడై తీరాలా, జిల్లా రాజకీయాలను శాసించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలా, ఆయనకు తోడ్పాటుగా ఎవరు ఎన్ని అనుకున్నా అవినాష్ గారి వెంట నడవటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ జోహార్ దేవినేని నెహ్రూ గారు. యోగా డే పేరుతో ప్రధాని మోడీ మెప్పు కోసం చంద్రబాబు ప్రభుత్వం గిరిజన బిడ్డలను ఇబ్బందులు పెట్టిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. 27,000 గిరిజన విద్యార్థులకు ఆకలి కేకలు పెట్టించినందుకు గిన్నిస్ రికార్డు ఇవ్వాలి అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 6 నెలల్లో 2 సార్లు విశాఖకు వచ్చిన మోదీకి స్టీల్ ప్లాంట్ సమస్య కనిపించలేదా అని షర్మిల నిలదీశారు. ప్రధాని మోదీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు చేశారు. గిన్నిస్ రికార్డు కోసం రాష్ట్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమంపై ఆమె తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. పసిబిడ్డలను గిన్నిస్ రికార్డుల కోసం ఇబ్బందులు పెట్టడం పైత్యానికి పరాకాష్ట అని ఆమె పేర్కొన్నారు. యోగాంధ్ర కోసం 1,000 మంది గిరిజన పిల్లలను ఒకే చోట గదుల్లో పెట్టిన తీరును ఆమె ఖండించారు. వాళ్లు పిల్లలని అనుకున్నారా లేక గొర్రెలా అని అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు తిండి లేక కడుపు కూర్చుకోకుండా గడిపించారని విమర్శించారు. ఈ ప్రభుత్వం గిరిజన బిడ్డలను చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మోదీ మెప్పు తెచ్చుకోవాలనుకుంటున్నారు అని షర్మిల ఆరోపించారు. 27,000 గిరిజన విద్యార్థులకు ఆకలి కేకలు పెట్టించినందుకు గిన్నిస్ రికార్డు ఇవ్వాలి అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో మోదీ యోగా కార్యక్రమంలో పాల్గొనడాన్ని షర్మిల విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పట్టించుకోకుండా, కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని బోధించడం విడ్డూరమని అన్నారు. 6 నెలల్లో 2 సార్లు విశాఖకు వచ్చిన మోదీకి స్టీల్ ప్లాంట్ సమస్య కనిపించలేదా? ప్రైవేటీకరణ చేయమని ఎవరడిగారంటూ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రం ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నప్పటికీ గిన్నిస్ యోగా కార్యక్రమానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. విభజన హామీలను పట్టించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు సిఆర్డీఏ చర్యలు ప్రారంభించింది. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలకు హరిత ధృవీకరణ పత్రం పొందేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంతో పాటు ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడమే లక్ష్యంగా చేపట్టారు. రాజధాని అమరావతిని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు సిఆర్డీఏ చర్యలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీల సూచనలతో ఈ దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హరిత నగరంగా అభివృద్ధి చేయాలన్న బృహత్ ప్రణాళిక లక్ష్యం మేరకు భవనాలకు గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందేందుకు కసరత్తు మొదలైంది. పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఈ ధృవీకరణ సాధించేందుకు అధికారులకు కార్యశాల, అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ భవనాల నుంచే ఇది ప్రారంభమైతే భవిష్యత్తులో రాజధానిలో వచ్చే వాటికి బాటలు పరచినట్లు అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రారంభమై చివరి దశలో ఉన్న భవనాలకు ఈ ధృవీకరణ కోసం చర్యలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలకు హరిత ధృవీకరణ పత్రం పొందేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంతో పాటు ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడమే లక్ష్యంగా చేపట్టారు. కార్బన్ ఫుట్ ప్రింట్ను వీలైనంతగా తగ్గించడం ద్వారా పర్యావరణంపై ఎటువంటి దుష్ఫలితాలు పడకుండా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి సర్టిఫికేట్ ఇచ్చే ఐజీబీసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అధికారులతో అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ ఏడీబీలు రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చిన సమయంలో పర్యావరణానికి ఎక్కడా హాని కలిగించని రీతిలో నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా సూచించాయి. సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని బాగా తగ్గించేందుకు భవనాలపై సౌర పలకలు బిగించనున్నారు. భవనాల్లో విద్యుదీకరణ చేసే సమయంలోనే విద్యుత్ ఆదాకు తోడ్పడే ఉపకరణాలు, సామాగ్రి వినియోగించనున్నారు. నీటి సంరక్షణ ఇందులో భాగమే. నీరు పునర్వినియోగంపై దృష్టి పెట్టనున్నారు. ప్రతి భవన సముదాయంలో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నారు. వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వైకాపా అధ్యక్షుడు జగన్ రెంటపాళ్ల పర్యటనలో అంబటి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు. ఈ మేరకు ఆయనపై నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అంబటితో పాటు పలువురు వైకాపా నేతలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వైకాపా అధ్యక్షుడు జగన్ రెంటపాళ్ల పర్యటనలో అంబటి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు. ఈ మేరకు ఆయనపై నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద అంబటి తన సోదరుడు మురళితో కలిసి అరాచకం సృష్టించారు. బారికేడ్లతో చేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారించిన పోలీసులను కూడా అంబటి నెట్టివేశారు. విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శారదా నృత్య నికేతన్ నాట్య అభ్యాసకురాలు దాన్వి ఊటుకూరి కూచిపూడి నృత్య అరంగేట్రం శైలజ ప్రసాద్ నాట్య సుశిక్షణలో శనివారం తుమ్మలపల్లి వారి క్షత్రియ కళాక్షేత్రంలో జరిగింది. 15 ఏళ్ల చిన్నారి దాన్వి ప్రదర్శనలో రంగపూజ, గజవదన బేడువే, ముద్దుగారే యశోద, భామాకలాపం, తక్కువేమి మనకు, గోవర్ధన గిరిధార, కంజదలాయ దాక్షి, థిల్లానా, మంగళం వంటి అంశాలను లయాత్మకంగా చక్కని అభినయంతో నర్తిస్తూ అభినందనలు అందుకున్నారు. వీరికి గాత్ర సహకారం ఎం శ్రీనివాస్, మృదంగం, వయోలిన్, వేణువు, వీణా వాద్యాలతో సహకారం శ్రీధరాచార్య, అనిల్ కుమార్, రమణ, ఆర్ సుధాకర్. సభా ప్రాంగణంలో శాస్త్రీయ నాట్యాచార్యులు శ్రీరామచంద్రమూర్తి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గురు శైలజ ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. చాలా బాగుంది. ఇన్ని మంచి మధ్యలో నేను ఈ రంగప్రవేశం చేయడం నాకు చాలా మంచి ఆపర్చునిటీలా ఉంది. నేను 6 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఒక ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను. నేను దశావతారం నేర్చుకున్నాను, భామాకలాపం నేర్చుకున్నాను, తరంగం నేర్చుకున్నాను, గణపతి ఐటము, తిల్లానా అలాంటి ఐటమ్స్ అన్నీ నేర్చుకున్నాను. మా గురువుగారు ఎప్పుడు నన్ను తగ్గకుండా ఎప్పుడు నన్ను పుష్ చేస్తూ ఉన్నారు నా బెస్ట్ నేను ఇవ్వడానికి. మా గురువుగారి వల్లే నేను ఇక్కడ దాకా చేయగలిగాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ విజయవాడలో నేను ప్రోగ్రాం చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా యోగా దినోత్సవం రోజు. ఎందుకంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను. యోగా దినోత్సవంలో చేయటం ఎందుకు ఆనందంగా ఉంటే నాట్య యోగం ఇవాళ జరుగుతుంది. అది అనుకోకుండా ఇవి రెండు కలిసి రావడం అనేది నాకు అత్యంత తృప్తికరమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. దాదాపు 10 ఏళ్ళ నుంచి నేర్చుకున్న ఇదో నిత్య చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ట్రై చేయమని చెప్పినా ఒకరికి ప్రేమ ఉంటేనే ఆ విద్య మీద ఇంత దాకా వస్తారు. ఇంకా మ్యామ్ ఇంకా తల్లిదండ్రుల సపోర్ట్తోనే ఇంకా మా చెల్లి అనుకొని బాగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. సో ఇంత కష్టపడింది అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇక్కడ దాకా వచ్చింది అండ్ ఒక రంగప్రవేశం చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.